ఉమారెడ్డి పన్నీర్ ఉమా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్. ఏంది మరి పరిస్థితి? మహాధరణ కాడికి రావాల్సిన పరిస్థితి ఏంది? మళ్ళా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నట్టు ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అనేది చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వం. దానికి ఏంటంటే 10 సంవత్సరాల ప్రభుత్వంలో పరిపాలనలో ఒకసారి కాంగ్రెస్ కు మనం అవకాశం ఇద్దాం అన్నట్టుగా ప్రజలందరూ అనుకొని ఓట్లు వేసినారే తప్ప కేసీఆర్ అంటే ఇష్టం లేక కాదు, కేసీఆర్ పరిపాలన అంటే ఇష్టం లేక కాదు. అయితే వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజల్ని విషపూరితమైన మాటలు చెప్పి 6 గ్యారంటీలు అన్న పేరు మీద వాళ్ళు 4,000 రూపాయలు వచ్చినాయి, 6,000 రూపాయలు వస్తాయి కావచ్చు, 7,000 రూపాయలు వచ్చినాయి, 15,000 రూపాయలు మాకు రైతు బంధు ఇస్తాడు కావచ్చు, రైతు భూమి ఇస్తాడు కావచ్చు అన్న ఆలోచనతో ప్రజలు మోసపోయినరు. అసలు తర్వాత ఒక సంవత్సరం కాకముందే అదంతా అబద్ధం అని చెప్పి ప్రజలన్నీ తెలుసుకుంటా ఉన్నారు. తెలుసుకున్న ఈ పరిణామంలో ఇట్లాంటి ధర్నాలు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కానీ ప్రజలు సంతృప్తికరంగా లేరు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతృప్తికరంగా లేరు. ఇప్పుడు ఒక ఇల్లును సరిదిద్దాలంటే కామన్ సెన్స్ ఉండాలి. మినిమం ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి కామన్ సెన్స్ అనేది ఉండాలి. అసలు కామన్ సెన్స్ కాదు కదా, మామూలు సెన్స్ లేని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం మనం. ఈ రోజు ఎన్నుకొని చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఇక్కడికి వస్తామంటే అసంతృప్తి పరిపాలన వల్లనే కదా. ఇక్కడికి రావడానికి కారణం ఏంటిది? ప్రజలు ఇంత ఇబ్బంది పడడానికి కారణం ఏంటిది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసినట్టయితే ఇక్కడికి ఎందుకు జనాలు వస్తాండ్రు? రావద్దు కదా. మరి కాంగ్రెస్ పరిపాలన ఎంత దరిద్రమైన పాలన, ఏం చేసిండని విజయోత్సవ సభలు జరుపుకుంటాడో మాకైతే అర్థమైతలేదు. మరి అసలు 6 గ్యారెంటీలు ఏవి? 2,500 ఏవి? మహిళల పేరు మీద 2,500 ఇస్తా అన్నాడు, ఏవి ఇచ్చిండు? జీరో కరెంట్ బిల్ ఎందరికి వచ్చింది? రైతు బంధు ఏది? రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. 100 రోజులలో అన్ని స్కీములు నేను ఓకే చేస్తా అని చెప్పి ప్రజలతోని విషపూరితమైన మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడం జరిగింది. అందుకోసమని ఒకసారి ఛాన్స్ ఇద్దామని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అది 1 సంవత్సరంలో చాతగాని పరిపాలన అని ప్రజలు కూడా గుర్తించిండ్రు. ఎక్కడ చూసినా కూడా అసంతృప్తి, రైతులు అసంతృప్తి, మహిళలు అసంతృప్తి, ఎక్కడ చూసినా అసంతృప్తి పాలన వల్ల మళ్ళా ఇప్పుడు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో లేని గవర్నమెంట్ కదా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర అధికారం ఉన్నట్టుగానే జనాలు తరలి వెళ్లి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క ఇప్పుడు అధికారంలో లేని వాళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు కదా. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అన్యాయాలను మళ్ళీ అధికారంలో లేని ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్సీలతోని వీళ్ళందరితో చెప్పుకొని బాధపడే ప్రజలు ప్రతి ఒక్క ఈ ఎక్స్ ఎమ్మెల్యేల దగ్గర ఇంటి ముందు జనాలు బారులు తీరుతా ఉన్నారు. దేనికోసం అంటే అన్యాయం. హైడ్రా పేరు మీద లక్షలు పెట్టి చెమట ఇంటి దగ్గర ఉన్న భూములు అమ్ముకోనని చెప్పి హైదరాబాద్ లో కట్టుకున్నారు. అవి కూడా నాశనం చేసి ప్రజల్ని ఆగం చేసి తిట్టినోళ్లే కానీ తిట్టనోళ్ళు లేరు. ఇది ఉండవలసిన గవర్నమెంట్ కాదు. కొన్ని రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ పరిపాలన తప్పకుండా వస్తుందని చెప్పి మేము చెప్తాం. అధికారం చేసే తెలివితేటలు లేవండి. అధికారం ఇప్పుడు మనం చేయాలంటే తెలివితేటలు ఉండాలి. ఏం చేయాలి, ఏది ఎట్లా. ఒక కూర వండినప్పుడు, అన్నం వండినప్పుడు మనం దేని తర్వాత ఏమేయాలన్న ఆలోచన ఉంటేనే అది కూర అది చేయగలుగుతాం. ఇప్పుడు జనాలను పరిపాలించే తెలివితేటలు లేనప్పుడు ఎక్కడి నుంచి పరిపాలన చేయగలుగుతాడు? అక్కడ ఏముంది? ఆ సబ్జెక్ట్ ఏముంది? ఎక్కడ ఏముంది? చేయలేడు, పరిపాలన చేయలేడు. చాతగాని చావలేని సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళే తిరిగి బుద్ధి చెప్తా ఉన్నారు. అందలం ఎక్కించిన దించే రోజులు దగ్గర పడతా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇంకో విషయం అండి, ఇప్పుడు అక్కడ జరిగిన మహిళలకు అన్యాయానికి ఎక్కడైనా తెలంగాణ మొత్తం ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఒక పులిలాగా మారి రేవంత్ రెడ్డి మీద కక్ష తీర్చుకునే రోజు తప్పకుండా వస్తుంది. వాడు ఆడపిల్లల విషయంలో చేసిన అన్యాయాలు అక్రమాలకు తప్పకుండా వాడు శిక్ష అనుభవించాలి. వాడికి ఆడపిల్లల గోస ఉసురు తప్పకుండా తగులుతుంది. వానికి గవర్నమెంట్ ఫామ్ ఎట్లా చేయాలో తెలుస్తలేదు. వానికి రాజకీయమే తెలియదు. వాడు గుంపు మేస్త్రి వాడే చెప్పాడు. వాడు ఇల్లు కట్టుకోవాలి, వాడు పుట్టి పెట్టుకోవాలి, వాడు ఇటుకలు మోసుకోవాలి. వాని గవర్నమెంట్ ఎందుకండి? రైతులు అన్నదాతల మీద అన్యాయాలు చేస్తారా? అన్నదాత లేకపోతే వీళ్ళందరి పరిస్థితి తినకుండా ఆకలి చావులు చావాలి. మన బ్రిటిష్ పాలనలో ఎట్లా ఆకలికి చచ్చిండ్రో ఇప్పుడు వాని పాలనలో కూడా అదే చావులు అవుతాయి. ఇక అదే పని వాడు చేసేది. కేసీఆర్ గవర్నమెంట్ ఒక మంచి పాలనను అందించే గవర్నమెంట్ను ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని ప్రభావాలకు గురి చేసి ఓట్లు వేయించుకొని ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు తప్ప వానికి ఏం చేయరాదు. వాడు దిగిపోవాలి. మేము అందరం కోరుకునేది అదే. మళ్ళా సంవత్సరం వరకు వారికి గవర్నమెంటే ఉండదు. అంతే.